హాయ్ నమస్తే వెల్కమ్ టు మరా మీడియా. నేను మీ కేవీఆర్. మహానాడు ముగిసింది. ఇంకా అందులో రకరకాల శాసనాలు, ఇక వాళ్ళ డబ్బా కొట్టుకున్నాడు, స్వడబ్బా పరడబ్బా ఆత్మస్థుతి పరనింద ఇట్లా ఇంకా సాగుతూ పోయింది. ఇంకా దాని సంగతి పక్కన పెడితే అసలు ఏటేటా ఈ మహానాడు ఎందుకు నిర్వహిస్తారో ఆ ప్రహసనం ఏందో తెలుగు జాతి ప్రజలకు అందరికీ కూడా ఇదొక మిస్టరీగా మారిపోయిందన్నమాట. ఎవరైనా తమ భావి లక్ష్యాల గురించి, తమ పార్టీ లేదంటే తమ ప్రభుత్వం ఏం చేసిందో సక్సెస్ గురించి చెప్పుకునే ప్రయత్నం చేస్తారు. భారతదేశంలో ఏ పార్టీ కూడా ఇట్లా ఏటేటా మహానాడు తరహా మీటింగ్లు నిర్వహించిన చరిత్ర ఎవరికీ లేదు. వైసీపీ అయితే ఇంకా టోటల్గా పార్టీ పెట్టినప్పుడు ఎప్పుడో ప్లీనర్ నిర్వహించింది, ఇంకా తర్వాత ఇంకా లేదు తప్ప. వీళ్ళదేందో మరి ఈ దిక్మాలతనం ఏందో అదేందో మరి అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. జనం నుంచి విరాళాలు తీసుకుంటూ, వ్యవస్థను వాడుకుంటూ, రెవెన్యూ శాఖను, ఆర్టీసీని ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా కథలు అనమాట. మొత్తం అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ఏకగ్రీవ ఎన్నికనట. అదొక పార్టీ, మళ్ళీ దాంట్లో ప్రోటోకాలు, ఇంకా మన పార్టీలో మనమే అన్ని నిర్ణయాలు తీసుకునేదానికి ఇంకా దానికి జాతీయ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం ఏందో ఎంత విచిత్రంగా ఉంటుంది. ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే ఈసారి ఈ మహానాడుకు బాలయ్య బాబు మరి నాకైతే కనిపించలేదు. బాలయ్య బాబు కనిపించకపోవడం ఒక లోటు అయితే, భారతరత్న ఎన్టీఆర్కు ప్రతిసారి తీర్మానం చేస్తుంటారు కదా, ఆ తీర్మానం మాత్రం ఈసారి కనిపించకపోవడం హైలైట్ అనమాట. ఇంకా కొన్ని మాట్లాడుకుంటే మొత్తం అంటే సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేసే వాళ్ళనైనా బయట గంజాయి తాగుతూ మద్యం మత్తులో అమ్మాయిలను చిన్నారులను మానభంగాలు చేస్తూ రేపులు చేస్తూ హతమారుస్తున్న మాత్రం ఏం చేయరా? ఇది అనమాట మహిళలకు రక్షణకు సంబంధించి ఇది తీర్మానం. ఒక మహిళ సెల్ టవర్ ఎక్కింది. దేనికోసం? కడప ఎమ్మెల్యే ఉంది కదా ఆమె మాధవిరెడ్డి, ఆమె వేధింపులు భరించలేక, ఈమె ఎప్పటి నుంచో టీడీపీ కార్యకర్త, పార్టీలో ప్రాధాన్యత లేదు, పైగా ఎమ్మెల్యే ఈ కొత్త ఎమ్మెల్యే వచ్చిన తర్వాత తమకు అసలు ప్రయారిటీ లేకుండా పోయింది, పైగా వేధింపులు ఎక్కువ అవుతూ ఉన్నాయి, మహానాడు వేదికగా తనకు న్యాయం చేయాలని చెప్పి ఒక మహిళ ఇట్లా సెల్ టవర్ ఎక్కి నిరసనకు దిగింది. దీని మాత్రం మన పత్రికలలో కానీ మన మహానాడులో వక్తలు కానీ ఎవరు సార్ట్అవుట్ చేయరు. కానీ హైటెక్ సిటీ నేనే కట్టించిన, హైదరాబాద్ను ప్రపంచ పటంలో పెట్టిన, ఇట్లాంటి సొల్లు డబ్బాలు అయితే కొట్టుకుంటా ఉంటారు అనమాట. ఇది ఇంకొక విచిత్రం. కూతురికి పెళ్లి చేస్తే తండ్రి లాంటి వాడిని ఇంచుమించుగా లాంటి వాడిని ఏ విధంగా మోసం చేశాడో ఒకసారి మనసులో వాడితే మనసుతో ఆలోచించమని అడుగుతున్నారు. అసలు సీనియర్ ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి పార్టీని లాగేసుకొని, అందులో డబ్బులు లాగేసుకొని, అధికారాన్ని లాగేసుకొని, ఇవన్నీ గత చరిత్ర. ఆ వెన్నుపోటు చరిత్ర గురించి గ్రోక్ కానీ ఏఐలో కానీ అడిగితే ఓ మస్తు కథలు వస్తాయి. అవన్నీ పక్కన పెట్టి ఇక ఏఐ పేరుతో ఎన్టీ రామారావును, మన నారా లోకేష్ను టీడీపీ వారసుడిగా ప్రకటిస్తున్నామని చెప్పి పరీక్షించారు. మానవులం కాదు మేము పెట్టి విధంగా తన తండ్రి ఏ విధంగా ఆత్మని సాక్షాత్తు తెలుగు నేలకు నగరాన్ని పుట్టించి తెలుగు నేలకు ఆధునిక ప్రపంచానికి సాంకేతిక వాదిని కట్టించిన వాడు చంద్రబాబు. ఇట్లాంటి విచిత్రాలు ఎన్నెన్నో మనం ఈనాడు రామోజీరావుతో కలిసి చేసిన కుట్రలు అవన్నీ గతంలో సీనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు గురించి గుంటనక్క, మానవ జాతికే కలంకం అని చెప్పి మాట్లాడిన మాటలు ఇవి కూడా వినిపించకుండా ఇంకా మన డబ్బా కొట్టేటట్టు ఏఐలో క్రియేట్ చేసి వినిపించడం అనమాట. మొత్తం ఈ పచ్చ సైనికులందరినీ మభ్యపెట్టి వాళ్ళ మీద దుప్పటిగప్పేలాగా ఇట్లాంటి స్టంట్స్ మెలోడ్రామాలు నడిపిస్తూ ఉంటారు అనమాట. ఇంకా ఈ మాత్రం దానికోసం మొత్తం సత్యసాయి జిల్లాలోని బస్సులన్నింటినీ మొత్తం 171 బస్సులు, నంబర్ ఆఫ్ బస్సెస్ 174, డిస్పాచ్డ్ ఫ్రమ్ డిపోట్స్ అన్ని డిపోల నుంచి కలిపి ఇన్ని బస్సులు దానికి వాడుకున్నారు. మరి జనరల్గా పైసలు కడితే ఎవరైనా ఆర్టీసీకి సంబంధించి బస్సులను హైర్ చేసుకోవచ్చు. మరి ఆ రకంగా వీళ్ళు ఏమైనా పార్టీ నుంచి ఆ డిపోలకు డబ్బులు ఇచ్చిరా లేకపోతే ఉట్టినే తోలుకెళ్ళినరా ఇవన్నీ తేలాలన్నమాట. రెవెన్యూ శాఖ అధికారులను కటౌట్లు కట్టించేదానికి ఆ సభా ప్రాంగణంలో ఏమంటారు పారిశుద్ధ్య కార్యక్రమాలకు వీటన్నిటికీ వాడుకున్నారన్నమాట. 2-3 విఆర్ఓలు, కొద్దిమంది రెవెన్యూ అధికారులు మొన్న గాలి వద్దు మారం రేగి కటౌట్లు కింద పడితే దెబ్బలు కూడా తగిలి. ఇది కంప్లీట్గా అధికార దుర్వినియోగం కాదా? ఇంకా ఇంతటి దానికి మళ్ళా విరాళాలు, అసలు విరాళాలు సేకరించే ఈ విధానం ఏందో అర్థం కాదు. జగన్మోహన్ రెడ్డి ఏమో పార్టీ పెట్టిన ఈ 15 నెలల్లో ఏ ఒక్కరోజు కూడా
నోరు తెరిచి ₹1 కార్యకర్తలను కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ అడిగిన సందర్భం లేదు. కానీ మనం మాత్రం 2 గాజులు ఇచ్చి 2000 గాజులు దొబ్బేసే ఇట్లాంటి కథనాలు ఎన్నెన్నో అన్నమాట. చూసిరు కదా అమరావతి ఆర్టిఫిషియల్ ఉద్యమంలో భువనేశ్వరమ్మ 2 గాజులు ఇచ్చి ఎంత పెద్ద ఎత్తున ఇసుక పేరుతో ఇటుక పేరుతో ఐరన్ రాడ్ల పేరుతో ఎన్ని వేల కోట్ల రూపాయలు దోచేసిరో చూసిరు కదా. అట్లా అనమాట విరాళాలు. ఈ మహానాడుకు కూడా ఇంచుమించు ఒక 26-27 కోట్ల రూపాయలు. ఒక్క వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాత్రమే 5 కోట్ల రూపాయలను దానం చేసిండు, విరాళం ఇచ్చిండు అని చెప్పి కథనాలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ విరాళాల సేకరణలో ఇంకా మనం ఎప్పుడు తోపు అనమాట. ప్రజలకు సంక్షేమం ఇచ్చే దానిలో మాత్రం అంత చేయి రాదన్నట్టు మనం. దీంట్లో 6 శాసనాలే మార్గదర్శక సూత్రాలు. ఈ జనసేన సిద్ధాంతాలాగానే అనమాట. ఇవి కూడా ఎన్టీఆర్ ఆశయాల కోసం పార్టీని స్థాపించారో వాటిని సాకారం చేసేందుకు పునరంకితం అవుదాం. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు. ఇంకా ఈ మూల సిద్ధాంతం సమాజం దేవాలయం, ప్రజలు ఓటేసిన ప్రజలు దేవుళ్ళు కదా. కానీ మనం మాత్రం బఫూన్లను చేసి ఆడుకుంటాం అనమాట. 6 గ్యారంటీస్ ఇచ్చి వాటిని అమలు చేయకపోయినా సరే ప్రజలు మనకు ఓట్లు వేయాలి అని చెప్పి మభ్య పెడతా ఉంటాం. ఈ 6 శాసనాలు ఏంటంటే గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు జరిగే ప్రతి కార్యక్రమంలోనూ వాటిని దిక్సూచిగా భావిద్దాం అని చెప్పి రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టారంట. ఏమని? కార్యకర్తే అధినేత, యువగలం, సామాజిక న్యాయం, పేదల ప్రగతి, స్త్రీశక్తి, అన్నదాతకు అండగా, తెలుగు జాతి విశ్వఖ్యాతి అనే 6 శాసనాలను మార్గదర్శక సూత్రాలుగా పెట్టుకొని పార్టీని ఇంకో 4 దశాబ్దాల పాటు ముందుకు తీసుకెళ్లాలంట. ఇందులో ఏ ఒక్కటైనా కార్యకర్త అధినేతనంట. మొన్న ఒంగోలులో వీరయ్య చౌదరి చనిపోయిండు. అంత కిరాతకంగా చంపేసారు. ఆయన ఆ కుటుంబానికి జరిగిన న్యాయం ఏంది? బయటలకు మనం ఎట్లా చేయలే కానీ కనీసం మన పార్టీ కార్యకర్తలకు, పోగొట్టుకున్న కార్యకర్తలకు మనం చేసే న్యాయం ఏంది? 5 లక్షల ఎక్స్గ్రేషియా, ఇన్సూరెన్సు ఇవి ఇచ్చి ఇక అధినేత స్థాయి వ్యక్తి పాడేమోసి సంతాపం వ్యక్తం చేస్తారన్నమాట. ఇంతకు మించే ఉండదు. తర్వాత యువగలం, సామాజిక న్యాయం, పేదల ప్రగతి అంట. అసలు ఈ కూటమి ప్రభుత్వంలో పేదలకు ప్రగతి ఎక్కడుంది? మంచిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యను వైద్యాన్ని గడప గడపకు అందించే ప్రయత్నం చేస్తే దాన్ని దూరం చేసి పేదల పొట్టగొట్టింది మీరు కాదు. ఈ శాసనాలను పెట్టుకొని ఏం చేస్తారు? తర్వాత స్త్రీశక్తి అంట. ఈ రోజుకు మొన్న జమ్మలమడుగు వేదికగా ఒక చిన్నారి, 3 ఏళ్ల చిన్నారిని, 4 ఏళ్ల చిన్నారిని అతి కిరాతకంగా హత్య చేస్తే ఒక్కడంటే ఒక్కడు కనీసం ఈ మహానాడు వేదికగా ఆ ప్రస్తావన తీసుకొచ్చి ఇంకెవడైనా ఇట్లా చేస్తే అదే ఆఖరి రోజు అని ఎందుకు చెప్పలేకపోయినరు? ఒక్కడంటే ఒక్కడైనా మాట్లాడిందా? స్త్రీలకు, మహిళలకు ఈ ప్రభుత్వం ఇచ్చే ఇది అదే అనుకోవాలన్నమాట మనం. తర్వాత అన్నదాతకు అండగా గిట్టుబాటు ధర ఇచ్చిండ్రా లేకపోతే ఒడ్లు కొనుగోలు చేసిరా? ఏమనంటే సీజ్ ద షిప్ అని చెప్పి ఎక్కడికక్కడ అడ్డకట్ట వేసి మొత్తం దళారీ వ్యవస్థను పెంచి పోషించింది మనం కాదు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఊరూరు ఆర్బీకే సెంటర్లను పెట్టి విత్తనాల దగ్గర నుంచి కొనుగోలు దాకా అన్ని వ్యవస్థను రైతులకు అండగా నిలబెడితే దాన్ని నిర్వీర్యం చేసినాం. మళ్ళీ ఇప్పుడేమో అన్నదాతకు అండగానే ఒక శాసనం చేస్తారంట. తెలుగు జాతి విశ్వఖ్యాతి అంట. ఇంకా తెలుగు జాతి మొత్తం ఎన్టీ రామారావు, చంద్రబాబే. గతంలో మరిచెన్నారెడ్డి, పివి నరసింహారావు, నేదురమల్లి జనార్దన్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళు ఇంకెవరు లేరు. వైఎస్ రాజశేఖర రెడ్డి వీళ్ళెవరు తెలుగు జాతి ఖ్యాతిని ఇంకా ఖండాంతరాలు దాటించలే. మనం మాత్రమే, మన కుల నాయకులు మాత్రమే దాటించారని చెప్పుకోవడం సిగ్గుండాలి కొంచెం అన్న. ఈ 6 శాసనాలను జనంలోకి తీసుకెళ్లాలంట. ఇవే రేపు మరణ శాసనాలు అవుతాయి. ఎందుకంటే మనం 6 గ్యారెంటీలు అమలు చేయలే, రైతులకు పొట్టగొట్టినాం, విద్యార్థులకు నోటిఫికేషన్లు వేయలే, వాళ్ళకు ఫీజు రీంబర్స్మెంట్లు ఇవ్వలే, నిరుద్యోగుల ఉసురు తీసుకున్నాం. తర్వాత ఇప్పుడు ఆటో డ్రైవర్లు అదేంటి మన రేషన్ బియ్యాన్ని ఇచ్చే ఆటో డ్రైవర్లను పొట్టగొట్టినాం, వాలంటీర్లను పొట్టగొట్టినాం, విద్యా వైద్యాన్ని దూరం చేసినాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే మన పాపపు చేష్టలు ఎన్ని? 1-2? దీనికి 6 శాసనాలంట. ఇట్లాంటి ప్రాసనాలన్నీ వినేదానికి తెలుగు జాతి సంసిద్ధం అయిపోవాలంట. సిగ్గులేని బతుకులు కొంచెం అన్న. ఇంతోటి దానికి ఇక 100 కోట్ల ఖర్చు. దాని గురించి కూడా ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుందాం ఇంకో స్టోరీలో. ఇంతోటి దానికి 3 రోజుల పాటు మొత్తం యంత్రాంగాన్ని అంతా తీసుకెళ్ళి అక్కడ మహానాడులో కూర్చోబెట్టడం, వ్యవస్థలన్నీ తీసుకెళ్ళి అక్కడ దానికోసం పనిచేయడం. రాష్ట్రంలో శాంతి భద్రతలు, లా అండ్ ఆర్డర్ ఏమైపోయినా మనకు పట్టదు. నిన్న మొన్న చూసినాం కదా, మెడికల్ కాలేజీలు అమ్మేదానికి పప్పు బెల్లలాగా నిర్ణయం తీసుకున్నారట. మొత్తం మన పచ్చ ఛానళ్ళన్నీ ఈ మహానాడు గురించి డబ్బా కొడతా ఉంటే ఇక మిగతా వార్తలకు స్పేస్ ఎక్కడిది, స్కోప్ ఎక్కడిది? సో ఇది మహానాడు వేదికగా జరిగిన డబ్బా అనమాట. స్వడబ్బా, పరడబ్బా, ఆత్మస్థుతి, పరనింద ఇవి అనమాట. దీన్ని ఎట్లా ఆదరిస్తారో, ఈ పార్టీని ఎట్లా ఆదరిస్తారో ఇంకా తెలుగు ప్రజలకే వదిలేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్.